పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా ట్రోల్స్, వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గత 20 రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అలానే గత కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుడి దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి లాంటి రచయిత వరకు ప్రతి ఒక్కరిని కూడా గతంలో పరిధి మీరి వ్యాఖ్యానాలు చేసినటువంటి వారికి నోటీసులు ఇచ్చేటువంటి పని కూడా పోలీసులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆచూకీ తెలియడం లేదు, పారిపోయారు, ఎక్కడున్నారో తెలియదు, ఇలాంటి రకరకాల అంశాలు వస్తున్నాయి. నిజానికి చాకచక్యంగా వర్మ తప్పించుకోగలిగాడా లేదా పోలీసుల చేతగాని తరమా? మరోవైపు నుంచి వర్మ తరపున న్యాయవాదులు చేస్తున్నటువంటి విమర్శలు, పోలీసులకు విసురుతున్నటువంటి సవాళ్లు, డిజిటల్ విచారణకు మాత్రం వర్మ సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సబబు? అసలు చట్టపరంగా వర్మకి వస్తున్నటువంటి ప్రొటెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, నమస్కారం. నమస్తే. సరే, ఏంటి ఆర్జీవి తప్పించుకున్నారని, ఆయన ఆచూకీ ఎక్కడుందో తెలియట్లేదని, ఆయన అసలు ఈ రాష్ట్రంలో లేడని 2-3 బృందాలు ఏర్పడి పరిశోధిస్తున్నారని చెప్పని ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి. జనంలో కన్ఫ్యూజన్ ఉంది. రామ్ గోపాల్ వర్మ దొరకడా, తప్పించుకున్నాడా తెలివిగా? ఆయన చాలా సినిమాలు తీశారు కాబట్టి గ్యాంగ్స్టర్ల మీద ఆయన కూడా అలాగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడా అనుకుంటున్నారు. ఏం జరుగుతుంది సార్? పోలీసుల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత, గత ప్రభుత్వ పాలకుల యొక్క భావజాలం ఇంకా క్షేత్రస్థాయి నుంచి పోలీసు వ్యవస్థలో కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఇక్కడి నుంచి జత్వానీ లాంటి వాళ్ళని బాంబే వెళ్ళిపోయి ఫ్లైట్లో వెళ్ళి తీసుకురాగలిగిన సాహసం ఉన్నటువంటి పోలీసులు, ఇన్వెస్టిగేషన్లో చాకచక్యత ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు ఆర్జీవీని, రామ్ గోపాల్ వర్మ గారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటే ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్లో ఏం వస్తుందో అని వేచి చూడటానికి వాళ్ళకి అవకాశం కల్పించారా? పోలీసు వారికి కనుక చిత్తశుద్ధి ఉంటే రామ్ గోపాల్ వర్మని పట్టుకోవటం అనేది పెద్ద కష్టతరమైన విషయం ఏం కాదు. అంటే ఇక్కడ కొంత ఏదో అంతర్గతంగా పోలీసు వాళ్ళు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించకుండా రామ్ గోపాల్ వర్మకి సహకరిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇంటర్నల్ గా ఎవరైనా ఉన్నారంటారా సహకరించేటువంటి? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, అన్ని వ్యవస్థలలో దిగువ స్థాయి, క్షేత్రస్థాయిలో సైతం గత ప్రభుత్వం యొక్క మూలాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆ మూలాలను గనక మార్పు చేయకపోతే కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితులు వస్తాయి. దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. లేకపోతే సోషల్ మీడియాలో ఇంతమంది ఉంటే, లేకుంటే సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్ళిపోతే ఎలా గెలనిచ్చారు? లేకుంటే అనేక మంది అండర్ గ్రౌండ్కి వెళ్తే వాళ్ళని పట్టుకోవడం రాదా? అంత చేతగాని విచారణ సంస్థ ఆంధ్రప్రదేశ్ది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, పోలీసులు ఎక్కడో దేనికో ప్రభావితం అవుతూ ఉన్నారు. అందువల్లనే వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించకుండా ఎవరైతే సోషల్ మీడియాలో వికృత శాసనలు చేశారో, ఎవరైతే కుటుంబంలో ఉన్న మహిళలను కూడా వాళ్ళ యొక్క శీలాలను కూడా శంకించారో, వాళ్ళందరూ కూడా పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ ఒకటి అంటే వాళ్ళు వచ్చి సరెండర్ అయితే పట్టుకునే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఉందంటే ఇంతకన్నా అవహేళన ఇంకేమైనా ఉందా? చట్టం ఏం చెప్తుంది? రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందర 10 మంది పోలీసులు కాపలా ఉన్నారు కానీ లోపలికి వెళ్ళి తనిఖీ చేయలేదు అనేటువంటి చాలా సివియర్గా విమర్శ వినిపిస్తుంది. గతంలో చూస్తే అచ్చెన్నాయుడు లాంటి మాజీ మంత్రిని గోడ దూకి వెళ్ళి పోలీసులు బయటికి పట్టుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ లోపలే ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, ఆయన కోయంబత్తూరులో ఉన్నారని ఇంకో ప్రచారం జరుగుతుంది, ఒక సీనియర్ నటుడి ఆశ్రయంలో ఉన్నారని ఇంకో ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రచారాలు కావచ్చు, కానీ ఆయన ఇంట్లో ఆయన ఉన్నారా లేదా అని తనిఖీ చేసేటువంటి రైట్ కూడా చట్ట ప్రకారం పోలీసులకు లేదా? కేవలం నోటీసులు ఇచ్చి గుమ్మం దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? ఒకటండి, పోలీసు వారు అరెస్టు చేయాలనంటే ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు నోటీస్ ఇచ్చేసి విచారణకు రమ్మనిచ్చారు. అయినప్పుడు కూడా ఆయన రాలేదు కాబట్టి డెఫినెట్గా ఆ విషయాన్ని న్యాయస్థానం చెప్పేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు, చర్చి వారెంట్ తీసుకోవచ్చు. ఆ దిశలో ఎందుకు పోలీసు వాళ్ళు వ్యవహరించకుండా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మీద ఒక కేసు కాదు ఉంది, అనేక కేసులు ఉన్నాయి. అనేక కేసులు ఉన్నప్పుడు అది వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాడు అతను. కాబట్టి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మీరు ఎందుకు ఇంత తిప్పలబడుతున్నారో అర్థం కాని సమస్య. అంటే డబ్బున్నోడు,
రాజకీయ బలం ఉన్నవాళ్ళు, ఆర్థిక అధికార బలం గతంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు చట్టానికి ఏమైనా అతీతులా? సామాన్యుడు అయితే ఎంతసేపు ఆగుతారా మీరు? సామాన్యుడు కనుక మధ్యతరగతి మిడిల్ పావర్టీ లైన్ లేకుంటే ఏ అంగు ఆర్భాటం అధికార బలం లేని వాళ్ళు ఇలాగ ఆగుతావా ఇలాంటి నేరాలు చేస్తే? నువ్వు రంగనాయకం లాంటి నాటిని తీసుకొచ్చేసి రాత్రి ఏమీ లేదు పాపం ఫార్వర్డ్ చేసింది అంతే. ఆ ఫ్యాక్టరీలో చనిపోయిన వాళ్ళకి సాయం జరగలేదని ఎవరో పెడితే దాన్ని ఫార్వర్డ్ చేసింది, అవును తీసుకొచ్చేసారు కదా. అక్కడ దాకా ఎందుకు అచ్చెన్నాయుడు మీరు చెప్పినట్టు ఆయన ఏంటి పాపం ఆపరేషన్ చేయించుకున్నాడు, చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటే ఈ అర్ధరాత్రి కాడ ఏదో అంతర్జాతీయ తీవ్రవాదిని పట్టుకున్నట్టు ఇంటి మీద దాడి చేసి తీసుకొచ్చారు కదా, గోళ్ల దూకి వెళ్ళారు కదా. అలానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేసావా చెప్పబోయా బాబు అని చెప్పి ప్లేయర్లు వస్తే ప్లేయర్లు కూడా అవమానపరిచావు కదా. పెద్ద నాయకులందరినీ దూరంగా తరిమేసి చివరికి తెల్లవారుజామున బస్సులోంచి తీసుకొచ్చావు కదా రోడ్డు మార్గాన. పట్టాభి ఇంటి మీద కూడా అదే చేసావు కదా, ఈ ఇంటి మీద దాడికి వెళ్ళిపోయావు కదా, పిల్లల్ని కూడా బైకంపితులు చేసావు కదా. కాబట్టి పోలీసులు చాకచక్యంగా ఇలా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా, లేదా ప్రభుత్వం మెతకదనాన్ని పోలీసులు కూడా అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు అనుకోవాలా? ఇక్కడ ప్రజల్లో అయితే అది చాలా స్పష్టంగా ఉందండి. కానీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అనకొండలు అనేకమైన స్కాముల్లో ఇరుక్కున్నారన్నా కానీ ఆ అనకొండల జోలికి వెళ్లకుండా కింద స్థాయికి వెళ్తూ ఉన్నారు. ఇంతకాలమైనా కానీ చర్యలు ప్రారంభం అవ్వలేదు, నిర్ధారణ అయినా చర్యలు ప్రారంభం అవ్వలేదు, ఎక్కడో లోపం జరుగుతుందనే అభిప్రాయం అయితే ప్రజల్లో స్పష్టంగా చర్చ జరుగుతుంది. రైట్. అసలు ప్రభుత్వం కూడా లీగల్ గా రాంగోపాల్ వర్మకి ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏంటి? ఆయన తరపున అడ్వకేట్స్ ఒక వాదన చేస్తున్నారు, ఆయన డిజిటల్ విచారణకి సిద్ధంగా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచైనా కానీ డిజిటల్ గా విచారణ చేయొచ్చు అంటారు. ఇది సాధ్యమయ్యేదేనా, లేదా కంపల్సరీ ఆయన ఫిజికల్ గా రావాల్సింది? డిజిటల్ విచారణ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా, విచారణ సంస్థ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డిజిటల్ చేస్తారు తప్ప ఆన్లైన్లో విచారించరు. ఈయనేమో సాక్షి కాదు కదా, ఈయన ముద్దాయి, అనేక కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కడో కూర్చుంటాను, నేను డిజిటల్ చేస్తా అంటే కుదరదు. విచారణ సంస్థ దగ్గరికి వస్తే కొత్తగా వచ్చిన చట్టం ఏం చెప్పిందంటే విచారణ చేసేటప్పుడు రికార్డ్ చేయడంతో పాటు వీడియో రికార్డింగు, సెల్ ఫోన్ రికార్డింగు ఏదో చేయమంది. అంతే తప్ప నేను ఎక్కడో కూర్చుంటాను అక్కడి నుంచి వెబ్ క్యామ్లో మీతో డిస్కస్ చేస్తానంటే అది బిఎన్ఎస్ఎస్లో అదేమి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో తప్పించుకోవడానికి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 41A నోటీస్ ఇవ్వాలన్నాడు. వ్యవస్థీకృత నేరాల్లో 41A నోటీస్ ఇవ్వవసరం లేదు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో చెప్పింది కూడా ఏదో 1-2 నేరాలు కనుక చేస్తే రొటీన్ మేనర్లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటిని అరెస్ట్ చేయొద్దన్నాడే తప్ప హ్యాబిచువల్ అఫెండర్స్ని, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పలా. వాళ్ళ మీద చెక్ లిస్ట్ రాసి వాళ్ళు ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో రాసేసి న్యాయస్థానం ముందు పెట్టి డిమాండ్ ఇప్పించవచ్చు అన్నారు. సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, ఇప్పుడు భారత న్యాయ సంహిత ప్రకారం చూస్తే రాంగోపాల్ వర్మ గారిని ఏ కేటగిరీ కింద చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చూపిస్తున్నారు, అయాచితంగా వీళ్ళని వేధిస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. కొత్త చట్టం ప్రకారం రాంగోపాల్ వర్మ కానీ పోసాని కృష్ణమురళి కానీ ఏ సెక్షన్ల కింద బుక్ చేయడానికి అవకాశం ఉంది? ప్రభుత్వ పోలీసులు ముఖ్యంగా ఆ పని చేశారు. వీళ్ళందరి మీద కూడా దాదాపుగా 15-20 నేరాలు నమోదై ఉన్నాయి రాష్ట్రం మొత్తంగా, ఇంకా ఎక్కువ కూడా నమోదై ఉండొచ్చు. బిఎన్ఎస్ ప్రకారం వ్యవస్థీకృత నేరాలు అని చెప్పేసి సెక్షన్ 111 ఉంది. ఇలా కరెక్ట్గా అది అప్లై అవుతుంది. దానివల్ల ఏంటంటే మినిమం 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు వేయచ్చు. దాంట్లో వ్యవస్థీకృత నేరాలు 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అలానే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నందుకు దానికి 2 నుంచి 3 సంవత్సరాల శిక్ష పడుతుంది. అలాగనే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం దానికి కూడా 5 సంవత్సరాల నుంచి జరిమానా కూడా ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కానీ లేదంటే బిఎన్ఎస్ ద్వారా కానీ ఈ రోజున ఆయన ప్రాసిక్యూషన్ గురవుతారు. కాబట్టి 111 కనుక పెడితే సెక్షన్ డెఫినెట్గా దానికి 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగనే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చూసినా కానీ ఈయన వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి, వరుస నేరాలకు పాల్పడినాడు కాబట్టి
ఈయనకి ఆ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో 41A నోటీస్ ఇవ్వాలనేటువంటి ఆ యొక్క కండిషను వీళ్ళకి అప్లై కాదు. వీళ్ళకి ఇంకో మార్గం లేదు అరెస్ట్ అవడం తప్ప. ఇంచేతంటే మొన్న కూడా మా మీద పెట్టిన కేసులు, ఆ తప్పుడు కేసులు, అక్రమ కేసులు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఇవి సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి అకృత్యాలు, వికృత చేష్టలకి మేము బలయ్యాం. న్యాయ వ్యవస్థను కూడా తిట్టారు. న్యాయ వ్యవస్థ కూడా ఫిర్యాదు ఇచ్చిన ఆనాటి సిఐడి, ఆనాటి ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న సిఐడి చెత్తపట్లో పడేశారు. కాబట్టి మేము దీని మీద చర్యలు తీసుకోవద్దని కానీ, లేకపోతే దీని మీద విచారణ ఆపమని చెప్పేసాను కానీ, మేము బ్లాంక్ డాకెట్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా లేము. పోలీసు వాళ్ళు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారని చెప్పారు కదా. సరే, ఇంకొక 19వ తారీఖు నుంచి మేము తర్వాత టైం ఇప్పించండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వమని అంటే మీరు వెళ్ళి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోమని చెప్పారు కదా. తర్వాత నువ్వు ముందస్తు బెయిల్ వేసుకున్నావు. ముందస్తు బెయిల్ ఏమైనా వేసుకున్నావు? నన్ను 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తారు, నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి చిత్రహింసలకు గురి చేస్తారు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ అన్నావు. అంటే ఎందుకు చేస్తారు? అంటే గతంలో మీకు రఘురామకృష్ణరాజు గుర్తొచ్చాడా? మీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి సంఘటన, ఆ ఎంపీ మీద సిఐడి ఆఫీసులో కొట్టేసి సెల్ ఫోన్ ద్వారా నేత్రానందనం పొందిన సంఘటన జరిగింది కదా. దాంట్లో కూడా విచారణాధికారికి సుప్రీంకోర్టు కూడా నేను బెయిల్ పొమ్మంది కదా. ఇవన్నీ తెలిసిన తర్వాత నీ మీద 3rd డిగ్రీ ఎవరు ఉపయోగిస్తారు? అంటే నువ్వు చేసినటువంటి నేరాలని, నువ్వు చేసినటువంటి తప్పిదాలను, నువ్వు చేసినటువంటి వికృత చేష్టలని మీద చట్ట ప్రకారం విచారణ చేస్తుంటే నువ్వేమైనా అతిథులు ఆ చట్టానికి? రైట్. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేయకపోతే ఫర్దర్ గా పోలీసులకు ఉండేటువంటి స్కోప్ ఏంటి? అరెస్ట్ చేయొచ్చా లేదా ఆయన తప్పించుకుని వెళ్ళే అవకాశంగా? ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఆయన అరెస్ట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ క్రైమ్స్ కింద నమోదైనవి కాబట్టి డెఫినెట్గా ఆయా నేరాలలో పీటీ వారెంట్లు వేస్తారు. ఆయా కేసులు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు. బోరుగడ్డ అనిల్ టైప్లో ఉంటాడు. బోరుగడ్డ అనిల్ కూడా అంతే కదా. ఆయన కూడా వేరు ప్రాంతాల్లో కేసులు పడ్డాయి కాబట్టి ఆ ప్రాంతాలలో పీటీ వారెంట్లు వేసుకున్నారు, తీసుకొని ఆ కేసుల్లో కూడా హాజరుపరిచి వాయిదాలు పడతా ఉన్నాయి. కాబట్టి అదే పద్ధతిలో ఈయన కూడా జరుగుద్ది. కాబట్టి పోసాని లాంటి వారు లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము చిన్నవాళ్ళము కాబట్టి పెద్ద తిమింగళాలు ఉన్నాయి, వాళ్ళని పట్టుకోండి, మమ్మల్ని క్షమించేయండి అంటున్నారు. పోసాని అయితే అసలు నేను ఇక రాజకీయాల గురించే మాట్లాడను అంటే, అధికారం యొక్క మద్దతు, అధికార పార్టీ యొక్క మద్దతు ఉంటే విచ్చలవిడితనంతో విర్రవీగిపోతారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించలేస్తారా? అసలు సమస్య లేదండి. చట్టం అలాగైతే ఇంకా చట్టం ఎందుకు? క్షమించే పరిస్థితి కనుక ఉత్తమం అయితే ఇంక చట్టాలు అవసరం లేదు. వాళ్ళు నిర్ణయం తీసుకొని క్షమించేసి వదిలేయచ్చు. కానీ చట్టం ముందు అలా ఉండదు. అలాగైతే ఎవరో ఒకరిని పొడిచేసి ఏదో పొరపాటు ఏంటంటే కుదురుతా? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. కాబట్టి కొద్ది జాప్యం అవుద్ది. అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో ఫిర్యాదులు ఇచ్చినా మీ మీద ఫిర్యాదులు తీసుకోలేదు కాబట్టి, ఆ రోజు విచారణ సంస్థలు ఆ యొక్క ప్రభుత్వం యొక్క చెప్పు చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరు బతికి పట్టగట్టారు. ఈ రోజు నా ప్రభుత్వం లేదు, మిమ్మల్ని మీ నేర ప్రవృత్తిని ప్రోత్సహించే ప్రభుత్వం లేదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఈ రోజున పరుగులు తీస్తున్నారు, పారిపోతున్నారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. నేను మగోడు అన్నాడు కూడా ఆ మీసాలు తీసేసుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి చట్టము అమలు కొంతవరకు జాప్యం జరగవచ్చేమో తప్ప చట్టం తన పని తాను చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తప్పించుకునే అవకాశాలు ఉండమనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఆర్జీవీకి సంబంధించి పోలీసులు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఇంటర్నల్గానే కొంతమంది అనుకూలంగా ఆయనకి వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సుబ్బారావు గారు అంటారు. మరోవైపు ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఖచ్చితంగా చట్ట పరిధిలో ఏనాటికైనా కానీ కొంత జాప్యం జరిగినా కానీ వారందరినీ విచారించాల్సిందే. గతంలో జరిగినటువంటి తప్పులకి సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత వ్యవస్థలపైన ఉందని సుబ్బారావు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.